చికిజా బర్త్డే హ్యాపీ బర్త్డే చికిజా హ్యాపీ బర్త్డే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం గివి గుడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం చూడండి స్టే ట్యూన్ Hi guys, welcome back to our YouTube channel Sojanis Sada. Welcome back to another mini vlog. So ee roju vlog special entante Kshitija's 3rd birthday celebrations and also memo ee roju birthday roju జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఎలా వెళ్ళాము అండ్ సెలబ్రేషన్స్ ఎలా చేసామో ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో లెట్స్ గో. కివి ఎవరు వేసినారు కోన ఓయ్ వేసింది నేను ఇక్కడ. సో ఫస్ట్ అయితే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చూసేద్దాము. లెట్స్ సీ. సరే వెళ్ళిపోతున్నావు గుడికా ఎందుకు? సో మేమైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి బస్ స్టాప్ నుంచి మేము స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర డ్రాప్ అయ్యి అక్కడ ఆటో తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ సో టెంపుల్కి అయితే 3 ద్వారాలు ఉన్నాయి. సో ఇది ఒక ఎంట్రన్స్. మేము ఆటో డ్రాప్ అయింది రోడ్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ అయితే ఇది. సో మేము టెంపుల్కి రీచ్ అయ్యేలోపు అరౌండ్ 11:30 అలా అయింది. టెంపుల్ 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా ఫాస్ట్గా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అండ్ పక్కన ఇంకా అమ్మవారి వినాయకుడి హనుమాన్ టెంపుల్ అన్ని దర్శనం చేసుకున్నాము. అండ్ తర్వాత గుడి అంతా ఇంకా ప్రశాంతంగా తిరిగి చూసాము. సో అంతలోపు ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. అంటే మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ గజస్తంభం ఉంటుంది. దాని స్ట్రైట్గానే గర్భగుడి. సో అక్కడే శ్రీ జగన్నాథ్ స్వామి ఉంటాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మహావిష్ణు దేవుడు. సో యాక్చువల్లీ ఇది మెయిన్ టెంపుల్ అయితే ఒడిశాలో ఉందంట. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకోవడానికి ఇక్కడ స్థాపించారు. బట్ సో టెంపుల్లోకి వెళ్ళడానికి ఇది ఇంకొక ద్వారం, అంటే 3rd ఎంట్రన్స్. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ చుట్టూ అయితే గార్డెన్ ఉంది అండ్ పార్క్ ఉంది. సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ లంచ్ చేయడానికి కూడా స్పేషియస్గా పార్క్ లాగా ఉంది. అండ్ పక్కకైతే నాట్య కళా మండలం అని కూడా ఉంది. సో అక్కడ మేబీ నాట్యం చేయడానికి స్టేజ్ లాగా ఉంది. అండ్ మేబీ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనుకుంటా. మీరు చూస్తుంటేది కనిపిస్తుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ టెంపుల్ అయితే ఎటు సైడ్ నుంచి చూసినా ఆ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ప్రతి సైడ్ గోడకి ఇలా ఆర్ట్ ఉంది. అంటే లైక్ రామాయణం అవన్నీ తెలియజేసేలాగా పిక్చర్స్ ఆర్ట్ ఉండే. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళి తప్పకుండా విజిట్ అవ్వండి టెంపుల్కి అయితే.
సో ఇక్కడైతే లంచ్ చేయడానికి చాలా స్పేషియస్గా ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ మేము లంచ్ చేసాం. అండ్ చూడండి బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే కొంతమంది అఘోరస్ లాగా కొంతమంది ఉన్నారు. సో కొంతమంది వాళ్ళని నమ్మిన వాళ్ళతో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత కాసేపు ఉండేసి ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ రోడ్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర దిగాము కదా. సో అక్కడే ఇంకా మేము వెయిట్ చేసాం. అక్కడ ఆటో వస్తే అక్కడ ఆటో తీసుకొని మేము జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ మెట్రో ఏంటంటే క్షితిజ ఫస్ట్ టైం. సో తనకి ఎక్స్పీరియన్స్ చేపియాలని మెట్రోకి ఇంటికి వెళ్దామని జూబ్లీ హిల్స్ టు తార్నాక మెట్రోకి వచ్చేసాము. సో ఫైనలీ ఇంకా మేమైతే మెట్రో అయితే ఎక్కేసాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ తార్నాక. సో మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే క్షితిజ బాగానే ఎంజాయ్ చేసింది. సో బెస్ట్ ఆప్షన్ అయితే మెట్రోనే, ఎందుకంటే బస్ ట్రావెలింగ్ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఇవన్నీ స్కిప్ చేయొచ్చు అండ్ జర్నీ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది మెట్రోలో. సో అక్కడ నుండి మేము ఇంకా మళ్ళీ తార్నాక టు మా ఇంటి హెచ్బి కాలనీ వచ్చేసాము. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఏఎంఆర్ ప్లానెట్కి తీసుకెళ్ళాము. సో కివి ఏమైందంటే ట్రావెలింగ్లో పడుకుంది. ఇంకా ఇక్కడ తీసుకొచ్చి గేమ్స్ ఆడమనేసరికి కొంచెం క్రాంకీగా ఉండే. ఇంకా వాటర్ గేమ్స్, బోటింగ్ అవి చేయమన్నా, కార్ రేసింగ్ ఎక్కి చేయమన్నా కూడా తను ఏది చేయలేదు. జస్ట్ వెళ్ళి అలా చూసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో చూసారుగా ఇది పార్ట్ 1 క్షితిజ బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళి ఏమాకి వెళ్ళి ఇంటికి వచ్చేసాము. సో ఇంకా పార్ట్ 2లో ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ విత్ ఫ్యామిలీ వస్తుంది. సో మిస్ అవ్వకండి. Hope you guys like this video. Please do like, share, comment and subscribe to Saujani Sisters Ada. See you again in the next video. Bye bye.